స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యత. ఒకప్పుడు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉండేది. మనకు స్వేచ్ఛ లేకుండా బ్రిటిష్ వారు తమ ఇష్టానికి పాలించేవారు. మన దేశాన్ని స్వతంత్రం చేసుకోవాలనే సంకల్పంతో మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు ఎంతో కష్టపడ్డారు. వారి త్యాగం వల్లే మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించింది. ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉన్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు రవి ఉపాధ్యాయులు పిల్లలకు స్వాతంత్ర్య సంగ్రామగాథను వివరించారు. రవి ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు చెప్పాడు, అమ్మా, నాన్నా, మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం, స్కూల్కు వెళ్తున్నాం, మనకు నచ్చినట్లు జీవించగలుగుతున్నాం. ఇది మహానుభావుల త్యాగ ఫలితం కదా. అప్పుడు రవి తండ్రి చిరునవ్వుతో, అవును బిడ్డా, కాని మనం దేశాన్ని అభివృద్ధి చేసేందుకు మంచి పౌరులుగా బాధ్యతగా ఉండాలి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని గౌరవించాలి అని చెప్పారు. ఆ రోజు రవి తన మిత్రులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తి పాటలు పాడి, మన దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దాలని అందరూ కలిసిమెలిసి ఉండాలి అని రవి చెప్పాడు. ఈ కథ నీతి. స్వాతంత్ర్యం విలువైనది. మన దేశానికి సేవ చేయడం, మంచి పౌరులుగా బాధ్యతగా ఉండడం మన అందరి బాధ్యత. జై హింద్.